జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఎంతో మంది ఇతర పార్టీలకు చెందిన నాయకులు జనసేన పార్టీలోకి చేరేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పంతం నానాజీ పేర్కొన్నారు. నేమం గ్రామం ఎస్సీపేట జనసేన టీడీపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీకి పూర్తి మద్దతు తెలుపుతూ జనసేన నాయకులు బొండాడ రామచంద్రరావు, దిమ్మల నాగబాబు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు భూషణం, ఈది పోతురాజు, యాదాల సత్యనారాయణ నాయకత్వంలో పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారికి నానాజీ జనసేన పార్టీ కండువా వేసి జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు సీతయ్య దొర, నేమం గ్రామ జనసేన కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇంద్రపాలెం గ్రామం నుండి సుమారు 60 మంది పంతం నానాజీ, పంచకర్ల సందీప్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అలాగే గంగరాజు నగర రోడ్ నెంబర్ 1లో గల కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం, రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం యువకులు, పెద్దలు జనసేన పార్టీ సిద్ధాంతాలు, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన టీడీపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీకి వారి పూర్తి మద్దతు తెలుపుతూ ఇంద్రపాలెం గ్రామ కమిటీ జనసేన పార్టీ నాయకులు ఆధ్వర్యంలో స్థానిక పెద్దలు బోలే భవానీ శంకర్ నాయకత్వంలో సుమారు 60 మంది పంతం నానాజీ మరియు జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ పంచకర్ల సందీప్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి ఇంద్రపాలెం గ్రామ కమిటీ సభ్యులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఆయన చేతుల మీద కొంతమంది జాయిన్ చేసుకుందాం, నా చేతుల మీద కొంతమంది జాయిన్ చేసుకుందాం. పేరు పేరున ఒకటి ఇస్తాను, ఒకటి పడి అందరూ గుర్తుపెట్టుకోండి. ప్రతి దాంట్లోని కార్యకర్తలు జాయిన్ అవుతారని చెప్తారు. మన పార్టీలో జన సైనికులు అంటారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. జన సైనికులు ఎందుకంటారన్నది మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. పోరాట పట్టుకు కానీ పద్ధతి కానీ ఒక సైనికుడు భద్రత మనలో ఉండాలి. ఆ రకంగా మనం పనిచేయాలా. ఆయన ముఖ్యమంత్రి చేసేదాకా ఈ ధర్మ వచ్చే ధర్మ అన్న తర్వాత కాదు, ఆయన్ని ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని బాగుపరిచేదాకా మన ప్రయత్నం చేస్తున్నాం. అలాగే కాకినాడ రూరల్ సంబంధించినంత వరకు నేను కార్యకర్త అన్న జనసైనికులు నా కుటుంబ సభ్యులని చెప్తాను. ఎందుకంటే మీరు పార్టీలో జాయిన్ అయ్యారంటే మీరు మా కుటుంబ సభ్యులతో సమానం. రేపొద్దున మీ కుటుంబంలో ఇబ్బంది వచ్చినా, నా కుటుంబంలో ఇబ్బంది వచ్చినా సేమ్ ఇబ్బంది కింద నేను ఫీల్ అవడం జరుగుతుంది. దాని ప్రకారం నేను ముందుకు నడుస్తూ ఉంటాను. ఆ విషయంలో మీరు ఎప్పుడన్నా సరే నువ్వు ఇలా అన్నావు ఏంటి చెప్పి ఫోన్ చేసి భవానీ శంకర్ గారు, అలాగే నాగేంద్ర గారు యొక్క ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నారు. వీరందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం. మరి ఆయన పోరాట పటిమే రేపు రాబోయే రోజుల్లో అసెంబ్లీలో ఎంతకన్నా మించి పోరాట పటిమ ఉంటుంది మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు కోర్టుకు కాదు వెళ్ళాలి, కోర్టు వాయిదాలకు కాదు, అసెంబ్లీ సెషన్స్కి వెళ్ళాలి. కాబట్టి నానాజీ గారు లాంటి వ్యక్తి కనుక అసెంబ్లీలో ఉంటే రేపు రాబోయే రోజుల్లో కాకినాడ రూరల్ ప్రాంత ప్రజల కష్టాలు తీరుతారని మనస్ఫూర్తిగా నేనైతే నమ్ముతున్నాను. అదేవిధంగా ఆయన కలుపుకునే తత్వం ఎవరినైనా సరే పార్టీ కార్యకర్తలుగా కాదు, సైనికులుగా కాదు, నా కుటుంబ సభ్యులుగా అని చెప్పి నేను కలుపుకునే తత్వం అది అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కాకినాడ లాంటి ప్రాంతం ఎక్కడైతే పోర్ట్ ఎక్స్పాన్షన్ జరుగుతుందో, ఉద్యోగాల రూపకల్పనకు ఎక్కువ అవకాశం ఉందో, ఇలాంటి ప్రాంతంలో నానాజీ గారు లాంటి వ్యక్తి ఉంటేనే, జనసేన పార్టీ లాంటి పార్టీ ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. కాబట్టి టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేత ప్రకటించబడిన శ్రీ నానాజీ గారి గెలుపు ఇప్పటికే స్టేట్ మొత్తంలో ఎక్కడైనా సరే మనం గెలుస్తాము అనే ప్రాంతం ఉందంటే కనుక 24 గెలుస్తాం. కానీ గెలిచే మొదటి సీట్ అనేది మనకి పవన్ కళ్యాణ్ గారి తర్వాత మాకు బలంగా నాదెళ్ల మనోహర్ గారి తర్వాత బలంగా కనబడే వ్యక్తి శ్రీ నానాజీ గారు. సో వారి గెలుపు కోసం మేము ఎక్కడ ఉన్నా కూడా మాలాంటి యువకులు, జన సైనికులు కానివ్వండి, రాష్ట్ర యువత కానివ్వండి, నానాజీ గారి గెలుపు కోసం మేము కృషి చేస్తాం. మా వంతు 100% మేము ప్రయత్నిస్తాం. మేమే ఎంతో దూరంలో ఉన్న వ్యక్తులు మేమే ఎంత ప్రయత్నిస్తాం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానివ్వండి, జన సైనికులు కానివ్వండి, టీడీపీ నాయకులు కానివ్వండి ఎంత కృషి చేయాలో ఒకసారి ఆలోచించుకుని అత్యధిక మెజారిటీతో మనకి 24 సీట్లు వచ్చినాయని చెప్పి కొంతమంది అంటున్నారు. మీరు కనుక నిజంగా ఆ 24 సీట్లు కాదు మన బలం ఇంకా ఎక్కువ ఉందని చెప్పి నిరూపించాలంటే రేపు మీరు చూపించబోయే మెజారిటీ ఆ 24,000 దాటి రావాలి. 25,000 రావచ్చు, 30,000 రావచ్చు, 50,000 రావచ్చు. మెజారిటీ మీ ఇష్టం. ఎంత ఇస్తారనేది మీ సత్తా బట్టి ఉంటుంది. మాకు మేమే నమ్మకం ఉంది. అత్యధిక మెజారిటీతో నానాజీ గారిని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.